మన మహానగరంలో నీలోఫర్ మరి అతిపెద్ద రెస్టారెంట్ కమ్ ప్రముఖంగా పేర్కొనబడ్డ అతిపెద్ద నీలోఫర్ కఫేని నాతో పాటు మా స్థానిక గౌరవ శాసన సభ్యులు గాంధీ గారితో పాటు మాజీ కేంద్ర మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు పెద్దలందరి సమక్షంలో ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా ఉద్దేశం, మా లక్ష్యం రాబోయే కాలంలో హైదరాబాద్ కేవలం టెక్నాలజీకి సంబంధించిన క్యాపిటల్ తో పాటు క్విజీన్ క్యాపిటల్ గా చేయాలని. ప్రపంచ దేశాల్లోనే ఇక్కడ మనకు చాయ్ అంటే హైదరాబాద్ అంటారు, చాయ్ అంటే నీలోఫర్ అంటారు, ఇరానీ చాయ్ అంటే చాలా ప్రపంచ దేశాల్లోనే ఒక పేరుగాంచిన చాయ్ మన ప్రాంతంలో, మన హైదరాబాద్ లో, మన తెలంగాణ రాష్ట్రం ఉన్న పేరు పెద్ద ఎత్తున ఈ రోజు మరి యువ పారిశ్రామికవేత్తగా మా శశాంక్ గారు ముందుకు తీసుకెళ్తూ ఒక ప్రముఖమైన బ్రాండ్ ఏర్పాటు చేస్తూ హైదరాబాద్ కి వన్నేరు తెచ్చే విధంగా వారు ఈ ఛాయ్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచే కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ టూరిజం సంబంధించి మేము పేర్కొంటా ఉన్నాం. ఇక్కడ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ ఇరానీ చాయ్ కు సంబంధించిన మన వారసత్వ సంపదలో ఇది ప్రధానమైన భాగం. ఇంత మంచి వసతులతో ఈరోజు మొత్తం ఐ థింక్ హైదరాబాద్ లోనే పెద్ద కెఫ్టేరియా, అతిపెద్ద కెఫ్టేరియా, చుట్టూ ఉంటున్న మా ఐటీ కంపెనీస్ మధ్యలో ఒక మంచి బ్రాండ్ తో కూడుకున్న కెఫ్టేరియాని ఏర్పాటు చేసిన తరుణంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు కూడా ఆస్వాదించి ప్రపంచవ్యాప్తంగా ఈ ఛాయ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ఆశిస్తాం. అసలు టీ అనేది మా వీక్నెస్. ఛాయ్ సంబంధించి రోజు పొద్దున్న లేవగానే ఛాయ్ తాగటం, మీటింగ్ లో ఛాయ్ తాగటం, సాయంకాలం ఛాయ్ తాగటం, 4-5 మార్లు ప్రతిరోజు ఛాయ్ తాగుతాను. నేను ఐఎమ్ అడిక్ట్ ఆఫ్ టీ. సో ప్రధానంగా మా బాబు గారు చేపట్టి నీలోఫర్ ఛాయ్ కి అడిక్ట్ అయిపోయా. థ్యాంక్ యూ. నీలోఫర్ బ్రాండ్ బిల్డప్ చేశారు. నీలోఫర్ అంటే నీలోఫర్ టీ హైదరాబాద్ కాకుండా బయట కూడా ఎంతో చాలా పాపులర్ గా అయింది ఇది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి శశాంక్ ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లి నంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఎక్కువ చేయడమే కాకుండా నాణ్యత ఏదైతే ఉందో దీనికోసం అయితే నీలోఫర్ ప్రసిద్ధు దాన్ని ఆ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకుంటూ మంచి క్వాలిటీతో చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి వ్యాపారంలో చాలా అభివృద్ధి చెందారు. చాలా మంది ఆయన ఆదర్శం. ఎలా చిన్న మట్టి నుంచి ప్రారంభించి ఎలా కష్టపడితే మంచి నాణ్యత క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ ఇవ్వగలిగితే ఎంత డెవలప్ అవుతాము అన్నదానికి ఒక మంచి ఉదాహరణ. ఆయన వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా కలిసి చేస్తున్నారు. ఇది తప్పకుండా ఈ వెంచర్ కూడా సక్సెస్ అవుతుంది. ఇంకా నగరంలో వేరే ఏరియాస్ ఎక్కడెక్కడైతే డెవలపర్ ఏమి లేవో అక్కడ కూడా తప్పకుండా వ్యాపించాలని మనసారా ఆకాంక్షిస్తూ వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తారు. చెప్పారు కదా టీ గురించి. టీ అంటే నీలోఫర్ టీలే ఎవరైనా సరే. సో నేను కూడా మా ఇంట్లో ఎక్కడ బయట ఎక్కడైనా సరే స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు నీలోఫర్ టీనే చెప్తుంటాం. నీలోఫర్ టీ వస్తుంది కూర్చోంటే కూర్చుంటారు. అంత పాపులర్ అయిన బ్రాండ్ చాలా కష్టపడి బ్రాండ్. సిటీలో బాబురావు గారు ఓనర్,
ఆయన కుమారుడు శశాంక్ కలిసి ఇండియాలో అందరికంటే పెద్ద కేఫ్ 700 సీటర్ కేఫ్ ఇక్కడ లాంచ్ చేసడం. హైదరాబాద్ ముందే ప్రపంచంలో మోగుతుంది. దీనివల్ల ఇంకా నీలోఫర్ చాయ్, నీలోఫర్ బేకరీ అంతా ముందుకు పోతుందని నేను గతంలో 3 హోటల్స్ ప్రారంభంలో పాల్గొన్నాను. ఇలా 4వ హోటళ్ల ప్రారంభంలో పాల్గొంటున్నాను. నా పూర్తి ఆశీర్వాదంతో సహా. రాహుల్ గాంధీ గారు మీకు తెలుసు, ఆయనే ఇక్కడ పదయాత్ర చేసినప్పుడు ఎవ్రీడే 2 సార్లు నీలోఫర్ చాయ్, ఆ నీలోఫర్ బన్, నీలోఫర్ కి ఆయన చాలా ఇష్టమైన టీ ఏదంటే నీలోఫర్ టీ. దానివల్ల రాహుల్ గాంధీ కూడా సగం ప్రపంచ భారతదేశంలో అరే నీలోఫర్ కి చేసే చాయ్ తుమ్లో క్యూని బనాతే అంటారు అక్కడ. అలాంటిది ఈ రోజు హోటల్ ప్రారంభంకు వచ్చినాం. మా పూర్తి ఆశీర్వాదం, మా పూర్తి సహకారం మన హైదరాబాద్ బ్రాండ్ నీలోఫర్ ब्रांड हैदराबाद। थैंक यू। शशांक को भी मुबारकबाद देता हूँ, जो हमेशा नया कॉन्सेप्ट लाते हैं। और जब भी खास तौर पे राहुल गांधी जी आते हैं तो गुस्से के नीलोफर की चाय और नीलोफर का बन लाए नहीं लाए। तो इस तरीके से इतना फेमस हो, सबसे ज्यादा इनकी ब्रांडिंग तो हमारे लीडर ने कर दी थी नीलोफर का। तो मैं पर्सनल मुबारकबाद देता हूँ कि आज रमजान जैसे मुकद्दस महीने में आपने इतना बड़ा हाईटेक सिटी में इतने बड़ी होटल का केफ का लॉन्च की है, मुबारक। मेरा जर्नी स्टार्ट हो गया पापा से, जितना भी सीखे तो मैं उनके उसमें ओनली 1% हूँ। आज तक जो 13 साल की जर्नी में हम लोग, जब मैं स्टार्ट करा था हम लोग 30 एम्प्लॉइज थे, आज लगभग 2000 एम्प्लॉइज हम लोग रीच हो रहे हैं। वी आर वन ऑफ दी इंडियाज ओनली कैफे जो 5 कैफे से हम लोग 2000 एम्प्लॉई है। हम लोग जो सपोर्ट मिल रहा है पब्लिक से, जो नीलोफर के फैन एसोसिएशन है, उनके वजह से हमारी बहुत तरक्की हो रही है। एंड आई विल प्रॉमिस एक इंडियन और इंटरनेशनल ब्रांड हम लोग एक नीलोफर कैफे को लेके जाएंगे आपकी मदद से। सर अभी तक कितने ब्रांच हो गए? ये 5th आउटलेट, 5th प्लेस है एयरपोर्ट को मिला के। ये ब्रांच से क्या करेंगे? सबसे खासियत ये रहेंगी, थोड़ा हम लोग जो भी बनाए आज तक पूरे 4 आउटलेट वो कंटेम्पररी डिजाइन से बनाए हैं। ये थोड़ा हाईटेक्स के हिसाब से ये थोड़ा मॉडर्न इंटीरियर से इंटरनेशनल स्टैंडर्ड को लेके जाना चाहिए। ये इंडियाज बिगेस्ट टी कैफे है विद 700 सीटर। अभी इसमें क्या क्या रहेगा सर? इसमें आपको कैफे के साथ ब्रेकफास्ट स्पेशल रहेगा, साबुदाना खिचड़ी, रागी उपमा, कीनवा, क्रैकेड व्हीट उपमा। वो छोड़ के राइस बॉल्स रहेंगे, पराठास रहेंगे। वो छोड़ के नए हेल्थी वर्जन्स में मिलेट्स लेके आ रहे, नीलोफर चाय विद जागरी लेके आ रहे, कुनाफा चीज केक ला रहे। एक वर्जन ऑफ पिज्जा है विच इज कॉल्ड एज पिंसा, हेल्थियर वर्जन ऑफ पिज्जा, सोया फ्लोर और अपना राइस फ्लावर से बना है। और एक एक्सक्लूसिव सेक्शन इधर का बनना चाह रहा है, 2nd फ्लोर में 15 दिन में खुलेगा, जिसमें अलग अलग टी रूम्स है। और ये सबसे बड़ा ब्रांच है, सबसे बड़ा ब्रांच नीलोफर का है। इधर वेजिटेबल हलीम भी लॉन्च कर रहे हैं।